నమస్తే. ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. విజయనగరం పట్టణం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్, శ్రీ సత్యానగర్లో నివాసం ఉంటున్న పొట్ట వీర వెంకటస్వామి ఇంటిలో మే 30-31న జరిగిన దొంగతనం కేసు మిస్టరీని ఛేదించి నేరంకు పాల్పడిన అంతర్జిల్లా నేరస్తుడు విశాఖపట్నం జిల్లాకు చెందిన షేక్ అజీజ్ను అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 50 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులను రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ జూన్ 18న వెల్లడించారు. 29th ఇది కాలనీ, ఆ ఇల్లు కూడా చాలా దూరంగా ఉంటుంది. చుట్టుపక్కల కూడా ఎటువంటి హౌసెస్ కూడా లేవు, చాలా దూరంగా ఉండడం వల్ల ఆయన పని మీద వెళ్ళారు. 29th వెళ్ళారు, తిరిగి 31st వచ్చి చూసుకున్నారు. ఇంట్లో చూసుకుంటే ఇంట్లో అంత దొంగతనం జరిగినట్టు అంతా అబ్జర్వ్ చేశారు. మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తర్వాత 2 టౌన్ సిఐ వీళ్ళ టీం అంతా కూడా వర్కౌట్ చేశారు. దీంట్లో దాదాపు 46,50,000 రూపాయల గోల్డ్ దొంగతనం, అలాగే 3 లక్షల చిల్లర వెండి, ఈ ఆర్నమెంట్స్ అన్ని కూడా దొంగతనం జరిగినట్టు ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ వీళ్ళ టీం, సిఐ అండ్ టీం కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం, అలాగే దీంట్లో ముఖ్యంగా షేక్ అజీజ్ అనే ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ షేక్ అజీజ్ అనే వ్యక్తి కాకినాడ దగ్గర ఉన్నటువంటి కాదులూరు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి. తనకి ఇప్పటి వరకు దాదాపు 50 కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు, ఇలాంటి కేసులు, పెద్ద నేర చరిత్ర ఉంది. అలాగే ఇతను కాకినాడ, అలాగే కోనసీమ, రాజమండ్రి, ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఇతని మీద 50 కేసులు ఉన్నాయి. సో ఈ గోల్డ్ అంతా కూడా దాదాపు, ఈ గోల్డ్ అలాగే ఈ వెండి అంతా కూడా దాదాపు 50 లక్షల రూపాయల ప్రాపర్టీని రికవరీ చేసి ఈరోజు యొక్క విక్టిమ్కి అందజేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది అందరినీ, విజయనగరం ప్రజలను అందరినీ ఏంటంటే, మీరు ఎప్పుడన్నా బయట వెళ్తున్నప్పుడు మీరు సంపాదించిన డబ్బుని ప్రతి రూపాయిని కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇండ్లు దూరంగా ఉన్నప్పుడు పోలీస్ పహారా నైట్ అంతా తిరుగుతుంటాం, బట్ మన మూమెంట్ని అబ్జర్వ్ చేసి ఇలాంటి దొంగ వీళ్ళు ప్రొఫెషనల్స్, వీళ్ళు ఇతనికి షీట్ కూడా ఉంది. ఎన్నున్నప్పటికీ కూడా ఇతను పోలీసులు రాని టైం అబ్జర్వ్ చేయటం, ఇలాంటి ఒంటరిగా ఉన్నటువంటి ఇల్లు, ఎవరు లేనటువంటి ఇళ్ళ మీద అటాక్ చేసి ఇప్పటి వరకు 50 నేరాలు చేశారు. మన దగ్గర కూడా చేయడం ఇలాగా. అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ కూడా, మీరు బయట వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ వాల్యుబుల్ ప్రాపర్టీ ఉంటే దాన్ని జాగ్రత్తగా ఇంట్లో మీతో పాటు తీసుకెళ్ళడం, లేదా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల దగ్గర ఉంచడం, లేదా మీ ఇంటి దగ్గర 1-2 డేస్ అయితే ఒక ప్రైవేట్ సెక్యూరిటీని లేదా LHMS ఫెసిలిటీని వాడుకోవడం. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ 1 day 2 day దాదాపు 50 లక్షల రూపాయల ప్రాపర్టీ ఇది. దీనికి ఒక 2 ప్రైవేట్ సెక్యూరిటీని నైట్ టైం అరేంజ్ చేసుకున్న 1 day 2 days సేఫ్గా ఉంటుంది. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మా పోలీసులు కూడా మీరు సహకరించండి. ఇలాంటి దొంగతనాలు జరగకుండా, నేరాలు జరిగినా పట్టుకునే కన్నా కూడా నేరం జరగకుండానే మనం చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కొక్కసారి రికవరీ కూడా కష్టమవుతుంటుంది, చాలా లేట్ అవుతుంటాయి. అందుకని మీరు ఈ ప్రికాషన్స్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ దీంట్లో పనిచేశారు, చాలా చక్కగా పనిచేశారు. అసలు క్లూస్ చాలా తక్కువ, దీంట్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ట్రాక్ చేయగలిగారు, అక్యూజ్ని పట్టుకోగలిగారు. శ్రీనివాస్ అండ్ DSP రాఘవ వీళ్ళ టీం అంతా కూడా, వీళ్ళందరూ కూడా రివార్డులు ఇస్తున్నారు. వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేశారు. పోలీసులు ప్రజలకి చాలా సర్వీస్ చేస్తారన్న దాంట్లో ఇది ఒక పోయినటువంటి ప్రతి ఒక్క గ్రాము కూడా మిస్ కాకుండా వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం ఈరోజు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్. థ్యాంక్ యూ. దొంగతనం తాళం పగలు కొట్టడం, దొంగతనం తాళం ఇంటికి వేసినటువంటి, బయట వెళ్తున్నప్పుడు మన వాళ్ళు చిన్న లైట్ కూడా వేయకుండా తాళం కప్ప వేసి వెళ్తుంటారు. ఈ దొంగలు నైట్ టైం అబ్జర్వ్ చేస్తారు. ఒంటరిగా ఉన్నటువంటి ఇల్లు అంటే దూరంగా కాలనీస్లో ఎక్కడన్నా దూరంగా ఉంటాయి హౌసెస్, 1 or 2 అబ్జర్వ్ చేసి 1-1:30 వరకు చూస్తారు. ఇంక సినిమాకి వెళ్ళినా కూడా ఇంక రారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 2 o'clock నుంచి ఆల్మోస్ట్ 1:30-2 నుంచి ఒక ½ an hourలో వీళ్ళు పని చేసుకొని 4-5 అంతా బయట వెళ్ళిపోతారు. మరలా 4 o'clock కానీ 5 o'clock కానీ మరలా పోలీసులు బీట్లు తిరుగుతుంటారని చెప్పి ఎక్కడో దగ్గర కూర్చొని మార్నింగ్ 7 o'clock 6:30 5:30 అలా వెళ్తుంటారు వీళ్ళు. ఇది అమ్మవారి